బిఎల్ఓ ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ని మీరు ఇంకా ఫిల్ చేయలేదా? అయితే మీకు ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ముందుగా ఈ ఫామ్ని సబ్మిట్ చేయడానికి డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఏపీలో 24 జూలై వరకు, తెలంగాణలో ఆగస్ట్ 3 వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే ఈ వీడియోలో మనం ఎస్ఐఆర్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. అంటే 2002లో మీ ఓటర్ డీటెయిల్స్ని ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చో చెప్తాను. ఒకవేళ 2002లో మీ పేరు లేకపోయినా, అప్పటికి మీకు ఓటుకు రాకపోయినా ఏం చేయాలో చెప్తాను. సో బిఎల్ఓకి ఎటువంటి డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాలో అది కూడా చెప్తాను. సో ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ముందుగా బిఎల్ఓకి ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ని ముందుగా మీరు ఒక జెరాక్స్ తీసి పెట్టుకోండి. ఈ ఫామ్లో పై భాగంలో మనం ఫిల్ చేయడానికి ఏముండదు. పై భాగంలోని రైట్ సైడ్ మీ లేటెస్ట్ ఫోటోని, అంటే మీ లాస్ట్ 2-3 మంత్స్లో మీరు తీసుకున్న ఫోటోని ఒకటి అతికించవలసి ఉంటుంది. తర్వాత దాని కిందన మొత్తం 3 విభాగాలుగా ఉంటాయి. విభాగం 1, విభాగం 2, విభాగం 3. వీటిని ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. వీటిలో తప్పులు వచ్చినట్టయితే మీ ఓటర్ ఐడి ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ముందుగా మీరు విభాగం 1, విభాగం 2 ఈ 2 బాక్సుల్లో ఏదో ఒక బాక్స్ని మాత్రమే నింపి మిగతా బాక్స్ని బ్లాంక్గా వదిలేయాలి. అయితే ఇక్కడ విభాగం 1 నింపాలో, విభాగం 2 నింపాలో అందరూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకవేళ మీరు 2002లో ఓటు వేసి మీ ఓటర్ డీటెయిల్స్ కనుక 2002 ఓటర్ లిస్ట్లో కనిపించినట్టయితే విభాగం 1ని ఫిల్ చేయాలి, విభాగం 2ని క్రాస్ చేసి వదిలేయాలి, లేదా అలా బ్లాంక్గా వదిలేయాలి. మీరు 2002లో ఓటు వేయకపోయినా, అప్పట్లో మీకు ఓటు హక్కు రాకపోయినా విభాగం 2ని మాత్రమే నింపాలి, విభాగం 1ని అలా వదిలేయాలి. అయితే మనం ఇప్పుడు మీ డీటెయిల్స్ అనేవి 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నాయో లేదో అనేది ఇప్పుడు ఎలా చెక్ చేయాలో చూద్దాం. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత voters.eci.gov.in 2002 అని సెర్చ్ చేయండి. వచ్చిన మొదటి వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, వచ్చిన మొదటి వెబ్సైట్, దాన్ని ఓపెన్ చేయండి. సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్. ఇప్పుడు మీరు మీ స్టేట్ని, 2002లో మీరు ఉన్న స్టేట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. డిస్ట్రిక్ట్ని కూడా మీరు అప్పుడు 2002లో ఉన్న డిస్ట్రిక్ట్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఎలక్టర్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంది కదా, ఇక్కడ మీ ఓటర్ ఐడి కార్డులో ఉన్నట్టుగా మీ పేరుని యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఎంటర్ చేయాలి, మిస్టేక్స్ ఏం లేకుండా చేసి. కిందన క్యాప్చా ఉంది కదా, క్యాప్చాని ఎటువంటి మిస్టేక్ లేకుండా క్యాప్చాని ఎంటర్ చేయండి. క్యాప్చాని ఎంటర్ చేసి కింద సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆ పేరుకి రిలవెంట్గా ఉన్న నేమ్స్తో మీకు ఒక లిస్ట్ వస్తుంది. ఇక్కడ టోటల్ 100 రికార్డ్స్ ఉన్నాయి. అయితే ఆ లిస్ట్లోని మీ పేరుని కరెక్ట్గా చెక్ చేయాలి. ఎందుకంటే సేమ్ ఒకే పేరుతో చాలామంది ఉంటారు. సో మీరు మీ నేమ్ని చెక్ చేసి మీ రిలేటివ్ నేమ్, అంటే అప్పట్లో మీరు ఇచ్చిన మీ ఫాదర్ నేమ్ కానీ మీ హస్బెండ్ నేమ్ కానీ మ్యాచ్ చేసుకుంటూ, సో మీ ఫాదర్ నేమ్ని బట్టి అండ్ మీ అప్పట్లో మీ ఏజ్ని బట్టి, ఒకవేళ అవి కూడా కాకపోతే ఆ విలేజ్ని బట్టి లేదా పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ నేమ్ని బట్టి మీరు మీ యొక్క డీటెయిల్స్ని తీసుకోవాలి వీటిలో నుంచి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అరౌండ్ 20 నెంబర్స్ వరకు అదే పేరుతో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెక్ చేస్తున్న వాళ్ళ ఫాదర్ నేమ్ అప్పన్ అనుకోండి, అప్పన్ అనే పేరుతో ఇక్కడ 2 నేమ్స్ వచ్చాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అప్పట్లో మీ ఏజ్ని బట్టి అక్కడ చెక్ చేసుకోవాలి. అది కూడా కాకపోతే మీరు ఉన్న విలేజ్ని బట్టి, అంటే మీ పోలింగ్ బూత్ నేమ్ ఉంది కదా, దాన్ని బట్టి మీరు ఒక ఐడెంటిఫై చేసుకోవాలి ఇది మీ డీటెయిల్స్ అని. చూడండి, పార్వతీపురం ఉంది, ఇక్కడ రామవరం ఉంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా, ఈ విధంగా మన డీటెయిల్స్ని చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఈ కనిపించిన డీటెయిల్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నేను ఫిల్ చేస్తున్న ఫామ్ వారి డీటెయిల్స్ 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నాయి కాబట్టి వారి డీటెయిల్స్ని విభాగం 1లో రాస్తున్నాను, విభాగం 2లో రాయట్లేదు. సో ఇప్పుడు అక్కడ ఓటర్ పేరు ఉంది కదా, ఓటర్ పేరు దగ్గర వారి పేరు అలా రాస్తున్నాను నేను యాజ్ ఇట్ ఈస్గా. నేను చెక్ చేసిన వాటిలో ఎలా వచ్చిందో అలాగే రాస్తున్నాను. అక్కడ ఈపీఐసి నెంబర్ ఉంది కదా, ఈపీఐసి నెంబరు నేను చెక్ చేసిన లిస్టులోని లాస్ట్లో ఒక నెంబర్ ఉంది కదా, అది ఈపీఐసి నెంబరు. సో ఆ నెంబర్ని అలా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాస్తున్నాను. తర్వాత బంధువు పేరు అప్పట్లో వారి ఫాదర్ పేరు ఇచ్చారు. సో వారి ఫాదర్ పేరు నేను అక్కడ రాస్తున్నాను. బంధుత్వం తండ్రి అవుతారు కాబట్టి తండ్రి అని రాస్తున్నాను. జిల్లా, అప్పట్లో వారి జిల్లా అక్కడ విజయనగరం రాస్తుంది కాబట్టి విజయనగరం రాస్తున్నాను. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తర్వాత అక్కడ ఏసీ పేరు అని ఉంది కదా, ఏసీ పేరు అంటే శాసనసభ నియోజకవర్గం పేరు. లిస్ట్లో మనకి డిస్ట్రిక్ట్ పక్కన ఉంటుంది కదా, ఆ డిస్ట్రిక్ట్ పక్కన ఉన్న పేరుని మనం రాయాలి. అది కూడా విజయనగరమే. సో నేను అక్కడ విజయనగరమే రాస్తున్నాను. తర్వాత ఏసీ నేమ్ ముందు ఉంది కదా, దాన్ని అక్కడ రాయాలి. ఏసీ నేమ్ ముందు ఉన్నది ఏసీ నెంబరు. తర్వాత భాగం సంఖ్య ఏసీ నెంబర్, ఏసీ సంఖ్య పక్కన కనిపిస్తుంది కదా, పోలింగ్ బూత్ నెంబర్ అండ్ పోలింగ్ బూత్ నేమ్. అక్కడ మనం పోలింగ్ బూత్ నెంబర్ని మాత్రమే రాయాలి 27 అని. దాని పక్కన సీరియల్ నెంబర్ ఉంది కదా, సీరియల్ నెంబర్ అనేది
మనం చెక్ చేసిన వాటిలోని పోలింగ్ బూత్ నెంబర్ అండ్ సంఖ్య పక్కన ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ మన సీరియల్ నెంబరు. స్టార్టింగ్ లో ఉంది కదా అది కాదు, ఈ లాస్ట్ లో ఉన్నది మాత్రమే, ఈపీఎస్సీ నెంబర్ పక్కన ఉన్నది మాత్రమే మన సీరియల్ నెంబర్. ఇతను 57th మెంబరు ఆ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన వాళ్ళలో. ఇప్పుడు నేను వారి అబ్బాయి పేరు చెక్ చేస్తున్నాను, వాళ్ళ అబ్బాయి పేరు అక్కడ లేదు. సో నేను ఏం చేస్తున్నానంటే వారి ఫాదర్ డీటెయిల్స్ ఇక్కడ కూడా రాసేస్తున్నాను, సేమ్ యాస్టీస్గా, ఎటువంటి చేంజెస్ లేకుండా. ఎందుకంటే వారి ఫాదర్ డీటెయిల్స్ మనకి ఆ లిస్ట్లో దొరికాయి కదా, సో దానికోసం నేను వారి డీటెయిల్స్ని అబ్బాయి ప్లేస్ డీటెయిల్స్లోని విభాగం 2లో రాస్తున్నాను. విభాగం 1ని అలాగే క్రాస్ చేసి వదిలేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు ఎవరి డీటెయిల్స్ అయితే మనం రాస్తున్నామో వారి డీటెయిల్స్ మనకి దొరికినట్టయితే ఆ ఫామ్లోని విభాగం 1లో రాయాలి. వారి డీటెయిల్స్ దొరకకుండా వారి ఫాదర్ కానీ వారి మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ కానీ మనకి దొరికినట్టయితే విభాగం 2లో రాయాలి. విభాగం 1లోని బ్లాంక్గా వదిలేయాలి. సో ఈ కేసులో నాకు విభాగం 1లోని డీటెయిల్స్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వాళ్ళ అబ్బాయిది కాబట్టి వాళ్ళ అబ్బాయి అప్పటికి ఓటు హక్కు లేకపోవడం వల్ల, ఓటు వేయకపోవడం వల్ల వాళ్ళ ఫాదర్ డీటెయిల్స్ విభాగం 2లో రాస్తున్నాను, ఎందుకంటే అవి నాకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు మనం విభాగం 3ని ఎలా రాయాలో చూద్దాం. విభాగం 3లో ప్రెజెంట్ డీటెయిల్స్ మాత్రమే రాయాలి, పాత డీటెయిల్స్ మాత్రం రాయకూడదు. ఓల్డ్ ఓటర్ ఐడి కార్డులో ఉన్న డీటెయిల్స్ మాత్రం రాయకూడదు. మీ ప్రెజెంట్ డీటెయిల్స్లో ఏ డీటెయిల్స్ ఉన్నాయో అవి మాత్రమే రాయాలి. సో స్టార్టింగ్లో పుట్టిన తేదీ ఉంది కదా, మీ ప్రెజెంట్ ఓటర్ ఐడి ప్రకారం పుట్టిన తేదీని యాస్టీస్గా రాయండి. తర్వాత ఆధార్ నెంబర్ ఉంది కదా, మీ ఆధార్ నెంబర్ని రాయండి. కింద మొబైల్ నెంబరు, మీ ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ని మాత్రమే రాయాలి. తర్వాత తండ్రి పేరు, మీ ఓటర్ ఐడిలో మీ తండ్రి గారి పేరు ఎలా ఉందో అలా మాత్రమే రాయాలి. ఒకవేళ మీ ఫాదర్ది ప్రెజెంట్ ఓటర్ ఐడి నెంబర్ తెలిసినట్టయితే రాయండి. తర్వాత తల్లి యొక్క పేరు రాయండి. తల్లి యొక్క పేరు రాసి వారి ప్రెజెంట్ ఓటర్ ఐడి నెంబర్ ఉంటే రాయండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అయినట్టయితే మీ వైఫ్ లేదా హస్బెండ్ యొక్క పేరు రాయండి. తర్వాత కిందన వారి ఓటర్ ఐడి నెంబర్ రాయండి. అయితే వీరిలో ఎవరు చనిపోయినా వారి పేరు ముందు లేట్ అని రాసి తర్వాత వారి పేరు రాయాలి. సో లాస్ట్లోని తర్వాత కిందన మీ సైన్ చేయండి, మీ సిగ్నేచర్ చేయండి. ఒకవేళ ఎవరిదైతే ఈ ఫాము వారు లేకపోయినట్టయితే వారి ఫామ్ని ఎవరైతే ఫిల్ చేశారో వారి సంతకం చేయాలి, బ్రాకెట్లో వారి బంధుత్వం రాయాలి. ఇలాగా మొత్తం ఫిల్ చేసి ఆ ఫామ్ని మీరు మీ దగ్గర ఉన్న BLOకి సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.